భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 22 శ్లోకం న మే పార్థాస్తి కరహాలంతా తవ హాలంతా యాం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యము వర్త ఏవ చ కర్మణి. అనువాదం: హే అర్జున, ఈ 3 లోకాలలో నాకు ఏ పని చేయవలసిన అవసరం లేదు, సంపాదించవలసినది ఏమీ లేదు, పొందవలసినది ఏమీ లేదు. అయినప్పటికీ నేను నిరంతరం కర్మలో నిమగ్నుడిగా ఉంటాను. వివరణ: ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక గొప్ప సూత్రాన్ని చెబుతున్నారు. పరమాత్ముడికి అవసరం లేదు కానీ కర్మను విడిచిపెట్టరు. దీనివల్ల మనకు బోధ ఏమిటంటే, నాకు అవసరం లేదు అని పనిని విడిచిపెట్టకుండా సమాజం, ధర్మం, కర్తవ్యబద్ధత కోసం పనిని కొనసాగించాలి. తాత్విక సందేశం: నిజమైన మహానుభావుడు తన ప్రయోజనం కోసం కాకుండా ఇతరుల మేలు కోసం పనిచేస్తాడు. కర్తవ్యాన్ని చేయడం వల్లే సమాజం సజావుగా నడుస్తుంది. ఉదాహరణ: ఒక తోటమాలి తన ఇంటికి పూలు అవసరం లేకపోయినా తోటను నిత్యం శుభ్రం చేస్తూ మొక్కలను పెంచుతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి పూల కన్నా తోట అందం, ప్రాణం ముఖ్యం. అలానే కృష్ణుడు తనకు అవసరం లేకపోయినా లోకక్షేమం కోసం కర్మ చేస్తున్నారు. నిజమైన మహాత్ముడు తన అవసరాల కోసం కాకుండా లోక మేలు కోసం పనిచేస్తాడు. అదే నిజమైన కర్మయోగం. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.